టైమ్స్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం. గిద్దలూరులోని సుభాష్ని ప్రార్థనాలయాన్ని కూలగొడతామని, పవిత్రమైన సిలువను విరగ్గొడతామని బెదిరించే సామాజిక ద్రోహులు, విచ్ఛిన్నకారులను గుర్తించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ సోల్జర్స్ ఆఫ్ ఇండియా నాయకులు డిమాండ్ చేశారు. చర్చిలకు, క్రీస్తు భక్తులకు, మైనారిటీలకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిద్దలూరులోని రిడీమ్ చర్చిని కూలగొడతామని కొందరు మతోన్మాదులు, దుండగులు ఆ చర్చి పాస్టర్లను దాడి చేయటము, అవమానించటము, చర్చి దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయటము, ఫోటోలు తీయటము, కనపడ్డోళ్ళందరికీ చెప్పటము, భయపెట్టడము ఇవన్నీ జరుగుతున్నాయని ఈరోజు ఆ చర్చి పాస్టర్ అమ్మ గారు మాకు తెలియజేయడం జరిగింది. అయితే మిత్రులారా, చర్చిని కూలగొట్టాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? భారతదేశంలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం రామభక్తులకు ఎన్ని హక్కులు ఉంటాయో అదేవిధంగా క్రీస్తు భక్తులకు కూడా అన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు చర్చికి పర్మిషన్లు లేవు, ఆ పర్మిషన్లు లేవు కాబట్టి మీ చర్చిని మేము కూలగొడతాము అని చెప్పి వాళ్ళని భయపెడుతున్నట్టుగా వాళ్ళు ఈరోజు మాకు చెప్పడం జరిగింది. అయితే ఇదే పరిస్థితి భారతదేశంలో అనేక ప్రాంతాలలో జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక చర్చిల మీద ఈ రకమైన దాడులు చేస్తూ ఉన్నారు. అంటే చర్చిలకు మాత్రమే పర్మిషన్లు లేవా? ఇక్కడ ఉన్న గుళ్ళకు, అన్ని గుళ్ళకు పర్మిషన్లు ఉన్నాయా? రోడ్ల మీద, చెరువు కట్ల మీద, స్కూళ్ళ దగ్గర, బళ్ళ దగ్గర, అనేక ప్రదేశాలలో ఎక్కడ పడితే అక్కడ అడవులలో, కొండలలో, గుట్టలలో, మనుషులు ఉన్న చోట, మనుషులు లేని చోట, అన్ని చోట్ల హిందూ గుళ్ళు కట్టారు. ఆ గుడుల మీద ఎవరైనా అబ్జెక్షన్స్ పెట్టారా? ఎవరు పెట్టట్లేదే. ఎవరి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవడం అనేది భారతదేశంలో స్వేచ్ఛ ఉన్నది. ఎవరికి అడ్డం లేకుండా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రాపగేట్ అంటే దేవుణ్ణి, మతాన్ని విశ్వసించు, అనుసరించు, దాన్ని ప్రకటించుకో అని చెప్పి భారత రాజ్యాంగం చెప్పిన ప్రకారము క్రైస్తవులు కూడా అదే పద్ధతిని వాళ్ళు పాటిస్తున్నారు. ఈ పరిస్థితులలో హిందువులు అనవసరంగా చర్చిల మీదకి వెళ్తున్నారు. ఎవరికి సంబంధం లేనటువంటి విషయాన్ని వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే వీళ్ళు వెళ్ళటము, అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అనడము, అక్కడికి వెళ్ళి జై శ్రీకృష్ణ అనడము, అక్కడికి వెళ్ళి ఆ చర్చిలోకి వెళ్ళి వాళ్ళకు బొట్లు పెట్టడము, మీరు రాముడి దగ్గరికి రండి అని చెప్పడము, మీరు కృష్ణుడి దగ్గరికి రండి అని చెప్పడము, వాళ్ళకేం సంబంధం? వాళ్ళకేం అవసరం? ఇటువంటి పరిస్థితులలో ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టించేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. ఇక్కడ బీజేపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, 3 పార్టీలు కలిసి పోటీ చేసి ఏదో ఒక రకంగా అడ్డగోలుగానో నిజంగానో ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టి గందరగోళపరిచి వాళ్ళు ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత క్రైస్తవుల మీద, మైనారిటీల మీద దాడులు పెరగడం అనేది జరిగింది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యకు మూలం కాకూడదు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ని చూస్తే, నేను చాలా మానవ హక్కులవాదిని, నాకు చాలామంది గొప్పవాళ్ళు, ఉదాహరణకు చెగువేర్ లాంటి వాళ్ళు, తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లాంటి వాళ్ళు నాకు ఆదర్శము అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మతోన్మాదిలాగా ఈరోజు డ్రెస్సులు వేసుకొని, ఇదే సినిమానా రోజుకో డ్రెస్ వేసుకొని తిరగడానికి, ఒక మతోన్మాదిలాగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఎవరైనా అడ్డుకున్నారా? ఆయన ఎవరైనా ఆపారా? ఆయన గురించి ఎవరైనా చర్చిస్తున్నారా? దేవుడు అనేది ఆయా మతాలకు సంబంధించిన విషయము, ఆయా భక్తులకు సంబంధించిన విషయము. అయితే రాజ్యాంగం కల్పించిన హక్కులను మాత్రము కాలరాయడం ఏ రకంగా కూడా ఒప్పుకోదగిన విషయం కాదు. దేవుడు క్రైస్తవుల దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకుంటారు, హిందువుల దేవుళ్ళను వాళ్ళు ఆరాధించుకుంటారు, పూజించుకుంటారు, ముస్లింల దేవుళ్ళను వాళ్ళు పూజించుకుంటారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, హిందూ ఓటర్లందరినీ కూడా ఒకవైపుకు పోలరైజ్ చేసుకొని వాళ్ళ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసము మైనారిటీలు, క్రైస్తవుల మీద దాడులు చేయడం అనేది రాజ్యాంగ పరంగా ఒప్పుకోలేని అంశము. ఈరోజు గిద్దలూరులో రిడీమ్ అనే చర్చి మీద, ఈ చర్చిని మేము కూలగొడతామని, ఆ సిలువను మేము విరగ్గొడతామని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కనబడుతుంది. మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే,
అయ్యా లా అండ్ ఆర్డర్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పౌరులు అనుభవించేలా చేయండి. అలా కాకుండా మెజారిటీలుగా ఉన్నామని మీరు మెజారిటీల పక్షాన మాట్లాడితే అణచివేతకు గురవుతున్నటువంటి మైనారిటీ వర్గాలు చూస్తూ ఊరుకోలేరు, పోరాటాలకు దిగుతారు. రాజ్యహింసను ఎంతో కాలం భరించలేరు, మతహింసను ఎంతో కాలం భరించలేరు. స్వేచ్ఛ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలు కదులుతారు, పోరాటం చేస్తారు. కాబట్టి ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి మేము ప్రత్యేకంగా సెక్యులర్ సోల్జర్స్ ఆఫ్ ఇండియా నుంచి, అదేవిధంగా ఇతర మానవ హక్కుల సంఘాల నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. భారతదేశంలో ముఖ్యంగా గిద్దలూరు ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణం, ప్రశాంతంగా ప్రజలందరూ మతాలతో కులాలతో సంబంధం లేకుండా హాయిగా సంతోషంగా గడుపుతుంటున్నటువంటి ఈ పరిస్థితులలో మతం చిచ్చు రేపి ఒక చర్చిని కూలగొడతాము అని చెప్పి బెదిరించడం అనేది చట్ట వ్యతిరేకము, రాజ్యాంగంగా వ్యతిరేకము. ఒకవేళ ఏ చర్చికైనా, మందిరికైనా, మసీదుకైనా తగినటువంటి పర్మిషన్స్ కనుక లేకపోతే వాటిని రెగ్యులరైజ్ చేయడానికి శాంతియుతంగా ఒక పద్ధతి ప్రకారము రెగ్యులరైజ్ చేయడానికి ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వము శాంతియుతంగా ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.